ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, సమయం లేదు. ఈ గురువారం లోపు నేను చెప్పినటువంటి సందేశాన్ని విను. తప్పకుండా నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు వినబోతున్నావని బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నారండి. సాయి చెప్పిన మాటలను మీరు వినేందుకు సిద్ధంగా ఉన్నారని ఆశిస్తున్నాను. తప్పకుండా ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ నుండి నాకు సపోర్ట్ ఇవ్వండి. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి అర్చన అయితే చేస్తాను. ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా వాటన్నిటిని నెరవేర్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు. ఎలాంటి ప్రయోజనం లేక ఎంతో బాధపడుతూ ఉంటారు. అసలు మాకు జరుగుతుందా లేదా అనేటువంటి నమ్మకంతో ఉండరనమాట చాలామంది. కానీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం అనేది చెప్తారండి ఈ గురువుగారు. ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా కానీ జ్యోతిష్యం అనేది చెప్తారనమాట. వీరి నెంబర్ వచ్చేసి 8338555161. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం అనేది లభిస్తుంది. పరస్త్రీ మరియు పురుష వశీకరణం చేస్తారు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కార మార్గం అనేది చూపించబడతారండి. గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి. తప్పకుండా మీరు అనుకున్నట్టు విధంగా మీకు మంచి ఫలితాలు అయితే తప్పకుండా లభిస్తాయి. పూజలు, పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారనమాట. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఒకసారి మీరు తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. నీకు గొప్ప శుభవార్తతో ఈ సాయి నీ ముందుకు రాబోతున్నాడు. అదెప్పుడో కాదు, ఈ గురువారం పూర్తయ్యేలోపు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూడబోతున్నావు. ఆశలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. చూడు, ద్వారకామయి నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. అలాగే నీ రాక కోసం ఈ సాయి కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాడు. తప్పకుండా ఎప్పుడు కూడా నా సందేశాలన్నీ వింటున్నందుకు నీకు ఎంతో కృతజ్ఞతతో నేను ఎన్నో రకాలైనటువంటి సందేశాలను నీకు తెలియపరుస్తూ ఉంటాను. జీవితం అనేది ఎన్నో రకాలైన ఒడిదుడుకులను ఎదుర్కోక తప్పదు. అలాగే ఆ ఒడిదుడుకులన్నీ తప్పకుండా తొలగిపోతాయా లేదా అని అపనమ్మకంతో కూడా ఉండకూడదు. జీవితం అంటేనే కష్ట సుఖాలను రెండింటిని అనుభవించాలి. పగలు రాత్రి ఎలాగ మనం సమానంగా స్వీకరిస్తున్నామో కష్ట సుఖాలను కూడా అలానే సమానంగా స్వీకరించినప్పుడు మీ జీవితం తప్పకుండా మీకు ఆనందమయం అవుతుంది. ఎప్పుడూ కూడా మీరు ఎదురు చూస్తూ ఉంటారు. నీవు నాపై ఎంత కోప్పడినా కానీ నాకు మాత్రం నీపై ఎప్పుడు కూడా కోపం అనేది రానే రాదు. ఎందుకో తెలుసా, నా బిడ్డలకు నాపై అలగడం, తిరిగి మరలా నాతో ప్రేమగా మాట్లాడడం అలవాటే కదా అని నేను అర్థం చేసుకుంటాను. నేను ఎప్పుడూ కూడా మిమ్మల్ని కోపడడం కానీ, ద్వేషించడం కానీ, ఇంకా లేదంటే మీ పైన అలగడం కానీ అలాంటివి ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను సమానమైనటువంటి భావంతో చూశాను కాబట్టి. ఇప్పటికీ ఈ రోజుకి మీకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలు మిమ్మల్ని ఏ విధంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టేలాగా కాకుండా జాగ్రత్తగా ఒక్కొక్క సమస్యను దాటుకుంటూ వచ్చేలాగా చేశాయి. ఇక ఆ కష్టాలన్నిటినీ ఎలా గట్టెక్కించాలి అనే ప్రయత్నం కూడా నేను ఎన్నోసార్లు మీకు దారి చూపించాను. మీరు వాటిని అర్థం చేసుకోకుండా ఎప్పుడు కూడా మీరు ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అసలు నేను చెప్పేటువంటి విషయాలన్నీ మీరు వినక చాలా పొరపాటు పడతారు. ఒకసారి మీరే ఆలోచించుకుంటే ఈ బాబా మీకు ఎన్నో రకాలుగా ఎన్నో సహాయాలను అందించాడని మీకు తప్పకుండా జ్ఞప్తికి వస్తుంది. నేను దారి నడిపించకపోతే మీరు సరైన దారిలో ఎలా వెళ్తున్నారని మీకు ఎప్పుడు కూడా అర్థం కాలేదు కదా. ఎప్పుడు కూడా ఎన్నో రకాలైనటువంటి అనుమానాలతోనే మీ జీవితాన్ని మీరు దుర్బలం చేసుకుంటున్నారు. నమ్మకంతో ఏ పని చేసినా కూడా అంతా మీకు మంచి జరుగుతుంది. ఒక గురువుగా, తండ్రిగా, ఒక స్నేహితుడిగా ఎన్నో రకాలైనటువంటి మంచి మాటలను మీకు తెలియపరుస్తూ ఉంటాను. కొందరు గ్రహిస్తారు, కొందరు గ్రహించరు. కొందరు ఎప్పుడు కూడా ఏం జరుగుతుందిలే అనే విధంగా అపనమ్మకంతో ఉంటారు. కొందరు మనస్ఫూర్తిగా నమ్మితే ఏదైనా కానీ సాధ్యం కానిదంటూ ఉండదని చాలామంది నమ్ముతూ ఉంటారు. మీ ఇష్ట దైవం పైన ఎప్పుడూ కూడా నమ్మకాన్ని ఉంచుకోండి. తప్పకుండా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఎన్నోసార్లు మంచి మంచి సహాయాలను చేస్తూ ఉంటాను. అప్పుడు మాత్రం నీకు బాబా సహాయం చేశాడు, బాబా ఎప్పుడు కూడా నాకు వెన్నంటే కాపాడుతూ ఉంటాడని అనిపించేలా ఉంటుంది. కానీ కాస్త ఏదైనా కష్టం వచ్చినా లేదా అసలు బాబా గుర్తుకు రాకపోయినా పూర్తిగా నన్ను మర్చిపోతావు కదూ. చూడు,
అని ఎప్పుడూ అంటూ ఉంటారు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవరికైనా కానీ అన్ని రోజులు వారికి అనుకూలంగా ఉన్నట్లుగా నీకు ఎవరైనా కనిపించాలా? అలా ఎవరైనా కనిపిస్తే నాతో చెప్పు. చీకటైతే చంద్రుడు రాజు, తెల్లారితే సూర్యుడు రాజు. ఒకే రోజు ఒకరికి కానప్పుడు అన్ని రోజులు మీవని ఎలా అనుకుంటారు చెప్పండి? అన్ని రోజులు కూడా మీకు అనుకూలంగా ఉండాలని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. జీవితం ఎప్పుడు కూడా మీకు అన్ని విధాలుగా అంటే మీరు అనుకున్నట్లుగా అనుకోకూడదు. జరిగితే ఇక భగవంతుడు ఎందుకు చెప్పండి? మీకు ఏది ఎప్పుడు ఏ సమయంలో ఇవ్వాలో అనేది అన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి మీకు భగవంతుడు ఇస్తాడు. కానీ మీకు మీరే తొందరపాటు నిర్ణయాల వలన వెంటనే నాకు ఆ పని జరగడం లేదు అని, నేను ఆ సమస్య నుండి బయటకు పడడం లేదని భగవంతుడిని దూషిస్తూ భగవంతుడిపై అలకను పెంచుకుంటారు. అలాగే మీరు ముందుగా రాసుకునేటువంటి జీవితం ఎప్పుడు కూడా మీకు మీరుగా సృష్టించుకునేటువంటి పుస్తకంలో ఉండదు. ఎవరి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి కాస్త నీకు ఉన్నటువంటి గర్వాన్ని, నీ శరీరానికి పట్టినటువంటి ఆ అహంకారాన్ని ఒకసారి బయటకు విడిచిపెట్టి చూడు. భగవంతుడు నీకు ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా సహాయం చేశాడనేది నీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎవరిని కూడా తగ్గించి మాట్లాడకూడదు, ఎవరికి కూడా బాధించకూడదు. ఇవాళ నువ్వు బలంగా ఉండొచ్చు, కానీ కాలం అనేది నీకున్నా కూడా శక్తివంతంగా ఉంటుంది కదా. కాబట్టి అవన్నీ కూడా గుర్తుంచుకొని జాగ్రత్తగా మనం ప్రవర్తన ఉండాలి. మన వలన ఎవరు కూడా బాధపడకూడదని, మనిషి అయినా కూడా భగవంతుడైనా ఎవరైనా కానీ మన వల్ల ఎదుటి వ్యక్తి బాధపడితే అది మనకు ఏదో ఒక విధంగా కలిసి రాకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు నిజమే ఒప్పుకుంటాను, ఎన్నో కష్టాలను ఇంకా అలాగే ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నావు. అలాగే చెరిగిపోయినటువంటి బాధలతో ఇంకా సతమతమైపోయి కనీసం అసలు జీవితం పట్ల ఆశలు కూడా వదులుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు నువ్వు భగవంతుని ఎక్కువగా నమ్మాలి తప్ప కష్ట సమయంలో నీకు ఎలాంటి సహాయం అందివ్వడం లేదు అని అనుకొని పొరపాటు పడి భగవంతుణ్ణి నువ్వు దూషిస్తూ ఉండడం మంచిది కాదు. చూడు, ఎదురయ్యేటువంటి ప్రతి సవాలు, ప్రతి సమస్య నీ శక్తిని, నీ నమ్మకాన్ని పరీక్షిస్తూ వచ్చింది. ధైర్యంగా నువ్వు నిలబడితే అది నీ విజయానికి నాంది పలుకుతుంది. ఇప్పటికే ఎన్నోసార్లు నువ్వు డీలా పడిపోయి, అంటే అధైర్యపడిపోయి నీకు అసలు ఏది కూడా జరగదు అనే విధంగా నీ మెదడులో నువ్వు ఎక్కువగా లేనిపోని ఆలోచనలు నీకు నువ్వుగా సృష్టించుకున్నావు. కాబట్టి ఇప్పుడు నీకు ఈ గురువారం రోజున ఒక మంచి అద్భుతం నీ కళ్ళకు కట్టినట్లుగా జరగబోతుంది. ఒక మంచి అవకాశాన్ని నువ్వు పొందబోతున్నావు. ఆ అవకాశం ద్వారా అయినా నేను నువ్వు మార్చుకొని జీవితంలో అన్ని రోజులు ఒకలా ఉండవని తెలుసుకో. అలాగే కష్టమైన సుఖమైన ఎప్పుడు కూడా ఒకేలాగా స్వీకరించాలని కూడా తెలుసుకో. ఏదైనా జరిగితే అన్నిటికీ కూడా భగవంతుడు తోడుగా ఉండాడని పూర్తిగా విశ్వాసం చేసుకో. మీరు వినయంగా నమస్కరించి నన్ను పిలిస్తే ఒక్క క్షణంలో నిన్ను ఎప్పుడైనా సరే నేను ఓదారుస్తాను. ఏదో ఒక విధంగా నా మాటలు నీకు చేరేలా చేస్తాను. కాబట్టి నువ్వేమీ దిగులు పడనవసరం లేదు. అలాగే నీ కలలన్నీ కూడా కలలుగానే మిగిలిపోతున్నాయని బాధపడ్డావు కదా, అవన్నీ కూడా ఒక మంచి స్థానం పొందే విధంగా ఇప్పటి వరకు నువ్వు పడినటువంటి రకరకాల బాధలన్నీ కూడా ఎలాగో తప్పలేదు. అవన్నీ కూడా నువ్వు అనుభవించావు. జీవితం అంటే ఏమిటో తెలుసుకున్నావు. కాబట్టి ఇప్పుడిప్పుడే నీవు జీవితంలో మంచి మంచి దారులను ఎంచుకున్నావు. కాబట్టి నీ జీవిత లక్ష్యం అంటే ఇప్పటి వరకు నువ్వు పొందనటువంటి చివరి దశకు ఒక మెట్టు మాత్రమే ఉంది. కాబట్టి అంతవరకు ఓపికగా ఉండు. కేవలం ఈ గురువారం రోజున నువ్వు పొందేటువంటి ఆనందాలకు అవధులు లేకుండా పోతున్నాయి. నీ మనసు నిండా కూడా ఈ సాయి నామస్మరణతో సంతోషంగా ఎప్పుడెప్పుడు ఆ శుభవార్త నువ్వు వినాలా అనుకుంటూ ఎదురు చూస్తూ ఉండు. అలాగే భగవంతుడు నాకు ఇన్ని విధాలుగా నాకు ఎంతో సహాయం చేశాడు. మరి అలాంటి భగవంతుడిని నేను దూషించి దూరం పెట్టుకోవడం మంచిది కాదని తెలుసుకో. నీవు ఎప్పుడెప్పుడు వస్తావా అని నా ద్వారకామయి నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. నీవు అలక చూపినా కూడా నాపై నీకు మాత్రం ఏమాత్రం అలక కానీ కోపం కానీ లేదు. కేవలం నిన్ను చూసి అజ్ఞానంతో నిండిపోయినటువంటి నీ మనసును చూసి జాలి వేయడం తప్ప నాకిక నిన్ను చూసి ఏ విధమైనటువంటి కూడా కోపం లేదు. చూడు, నువ్వు సంతోషంగా ఉంటే ఈ సాయి సంతోషంగా ఉన్నట్లే. నువ్వు బాధలో ఉంటే నేను కూడా నిన్ను చూస్తూ బాధపడుతూ ఉంటాను తప్ప సంతోషంగా ఎప్పుడు కూడా ఉంటాను. చెప్పండి, నీ మనసు నువ్వు కష్టపెట్టుకోవద్దు. ఎక్కువగా ఆందోళన చెందవద్దు. లేని వాటి కోసం పరుగులు పెట్టొద్దు. నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా ఉంచుకో. ఆనందంగా గడపాలని నీకు నేను ఎప్పుడూ కూడా ఎన్నో రకాలైనటువంటి సందేశాలను తెలియపరుస్తూ ఉంటాను. పట్టరాని సంతోషాలను
నీ మెదడుకు, నీ మనసుకు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచుకునేందుకు నేను ఎన్నో రకాలైనటువంటి దారులను చూపుతూ ఉంటాను. అప్పుల ఊబిలో నుండి నువ్వు చిక్కుకొని ఉన్నప్పుడు ఆ కష్టాల నుండి నేను శాశ్వతంగా తొలగిస్తానని నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను నీ పనిలో నిమగ్నమై ఉన్నాను. దానిని పూర్తి చేసేందుకు అన్ని విధాలుగా నీకు గొప్ప అవకాశం కల్పించబోతున్నాను. ఎప్పుడు కూడా నీకు ఏ సహాయం కావాలన్నా ఈ సాయి ఉన్నాడని మాత్రం ఎప్పటికీ కూడా నువ్వు మర్చిపోవద్దు. నీకు అన్ని విధాలుగా నువ్వు పడుతున్నటువంటి ప్రతి గాయాన్ని కూడా నేను నయం చేస్తాను. ఒకసారి గుర్తు చేసుకో, ఎన్నో సమస్యలు నీ నుండి పారిపోతాయి అంటే నా అనుగ్రహం నీపై లేకుండానే నీకు వచ్చినటువంటి సమస్యలు నీ నుండి దూరం అయిపోతాయా? ఒకసారి నువ్వే ఆలోచించు, ప్రశ్నించి చూడు. నీ జీవితం పట్ల నీకు విరక్తి చూపించినటువంటి ప్రతిసారి కూడా నిన్ను మంచి దారిలో ఉంచాను. అలాగే జీవితం పట్ల మరలా కొత్తగా ఆశలు చిగురించే విధంగా చేశాను. కాకపోతే కొన్ని సందర్భాలు ఎదురైనప్పుడు నువ్వు కూడా అర్థం చేసుకొని ధైర్యంగా ఉండాలి కదా. చూడమ్మా, అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుడి దృష్టి నీపై ఉంటుందని తెలుసుకోలేవా? అలాగే నువ్వు ఏకాకిగా ఉన్నప్పుడు కూడా భగవంతుడే నీతో ఉన్నాడు అని నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండాలి. నా సమయం బాగాలేదు, నా పరిస్థితులు ఎప్పుడు ఇంతే, నా జీవితం మారడం లేదని ఎప్పుడు కూడా నువ్వు నెగిటివ్ ఆలోచనతో ఇలా నీ బుర్రను నింపుకొని ఉంటే అలాంటి ఆలోచన నుండి నువ్వు త్వరగా బయటపడలేవు. ఆ ఆలోచన మెదడుని తినేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ ప్రశాంతమైనటువంటి ఆలోచనలను, అలాగే మంచి రోజులు నాకు వస్తాయి అనేటువంటి ఆనందకరమైనటువంటి ఏదైనా కానీ ఒక మనిషికి ఆశ, అలాగే మంచి రోజులు వస్తాయని నమ్మకంతో ఉండాలి. ఉంటేనే కదా ఆశతోనే జీవితం పట్ల ఎక్కువగా ఇంకాస్త అంటే నీ జీవితం పట్ల నీకు ఎక్కువగా మీరు ఆశను పెంచుకొని ముందు రాబోయేటువంటి జీవితం ఇంకా బాగుంటుందేమోలే అనుకునే కదా బ్రతకాలి. ఇలా అనుకోకపోతే ఏ మానవుడైనా ఈ భూమి మీద బ్రతకలేరు. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా ఆశను కోల్పోకూడదు. నీకు ఉన్నటువంటి ఆశ నీ జీవితాన్ని నిలబడుతుంది. అలాగే రేపటి రోజున నిన్ను మంచి గమ్యానికి చేరుస్తుంది. పట్టరానంత ఆనందాన్ని ఇచ్చేటువంటి శుభవార్తను నీ ముందుకు తీసుకొని వచ్చానని చెప్పాను కదా. ఇప్పుడు చెప్పిన విధంగా ఏదైనా ఒక గురువారం రోజున నేను చెప్పిన విధంగా చెయ్యి. నీ కష్టాల ఊబి నుండి, అప్పుల ఊబి నుండి నువ్వు బయటపడతావు. నువ్వు మంచి సమయం కోసం వేచి చూస్తూ ఉన్నావు కదా, ఆ మంచి సమయం కూడా నీకు అతి దగ్గరలోనే ఉంది. పోండి బాబా, ఎన్నోసార్లు, ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాల నుండి ఇదే మాటలు చెప్తూ ఉన్నారు, కానీ నా పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పులు అయితే రాలేదు, నేను ఇప్పటి వరకు చూడలేదు అని మాత్రం నువ్వు అనవద్దు. ఎందుకంటే ఇప్పటి వరకు నీకు సమస్య తర్వాత సమస్య, ఎన్ని రకాలుగా నిన్ను ఇబ్బంది పెట్టినా కూడా దాన్ని తరిమి కొట్టావు కదా, అవునా కాదా? నువ్వు ఎన్ని కష్టాలు పడినా వాటన్నిటిని కూడా భరించావంటే అవన్నీ కూడా నీకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, ధైర్యంతోనే నువ్వు భరించావు. అలాగే నీకు ఎక్కువగా అంటే కొన్ని సందర్భాలు అసలు నువ్వు బయటపడలేనటువంటి సమస్యల నుండి కూడా నిన్ను బయటపడేశాను. చూడమ్మా, అసలు నీ వలన కాదు అని ఎవరైతే అన్నారో, అసలు నువ్వు జీవితంలో ఎప్పుడు కూడా బాగాలేవని ఎవరైతే నిన్ను కించపరిచారో, ఎవరైతే ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి అప్పుల ఊబిలో నిన్ను చూసి హేళన చేస్తూ ఉన్నారో వారందరూ కూడా నిన్ను అంచనా వేయడం ఎవరికి కూడా తరం కాదని నిరూపిస్తాను. నీ గెలుపుతో వారు అందరికీ కూడా గొప్ప సమాధానం ఇవ్వబోతున్నాను. నువ్వు పడే బాధ, వేదన నీ బంధువులకో, లేదంటే నీ శ్రేయోభిలాషులకో, నీ స్నేహితులకో, లేదా నీ కుటుంబ సభ్యులకో తెలియకపోవచ్చేమో, కానీ నువ్వు మనస్ఫూర్తిగా నన్ను నమ్ముతావు. అలాగే ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా, ఏ సంతోషం వచ్చినా నాతో పంచుకుంటావు. మరి అలాగ నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉంటే నేను నిన్ను ఖచ్చితంగా కాపాడుకుంటూ ఉంటానా చెప్పు? అసలు నువ్వు నన్ను పిలిచినా, పిలవలేకపోయినా, తలచినా, తలవకపోయినా, పూజ చేసినా, చేయలేకపోయినా, కేవలం ఒకే మాట, బాబా ఇది నా పరిస్థితి అని ఒక్కసారి విన్నవించుకుంటే చాలదా? కేవలం చెప్పు, మనసారా నిన్ను నమ్మినాను. నమ్ముకొని ఎవరైతే వారి ప్రవర్తనను వారు చేసుకుంటూ వారి పనులను చేసుకుంటూ వెళ్తారో వారికి ఎప్పుడు కూడా నా సహాయం అలాగే నీడగా వెన్నంటే ఉండే కాపాడుతూ ఉంటుందని నీకు తెలియదా చెప్పు? అన్నీ తెలిసి కూడా ఇలా ఆందోళన చెందడం మంచిది కాదు. నీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయని నేను నీకు మాటిస్తున్నాను. ఇకనైనా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావని ఈ సాయి నీకు ఎన్నో రకాలైనటువంటి ఆశలతో నీ నుండి నీ పెదవులపై చిరునవ్వును చూడాలని కోరుకుంటున్నాడు. ఇప్పటికైనా ముఖంలో ఆనందంగా సంతోషంగా ఈ సందేశం పూర్తయ్యేలోపు నాకు నువ్వు ధన్యవాదాలు తెలుపుకొని ఒక్క మాట చెప్పు చాలు. నేను ఎంతో సంతోషిస్తాను.
సో విన్నారు కదండి, బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి సమస్య ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవెల్లలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.